సార్ మొన్నటి వరకు ఆశురెడ్డి మీద వచ్చిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆశురెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు నిన్న ఒక కాల్ రికార్డ్ అయితే బయటికి రావడం జరిగింది. 1.5 అయితే నేను ఇస్తాను, అంతకు మించి నేను ఇవ్వలేను అనేసి చెప్పడం జరిగింది. మరి దీని మీద ఇంతవరకు ఎలాంటి సంబంధం లేదన్న ఆవిడ కాల్ రికార్డ్ ఎందుకు బయటకు వచ్చింది? పర్లేదమ్మా, ఆమె స్పందించింది. అంత మటుకు 1.5 ఇస్తానంది కూడా రెస్పాన్స్ అనేది బాగుంది. ఆమె తప్పుకోవచ్చు, ఆ 1.5 కూడా ఇవ్వాల్సిన అవసరం ఆమెకి లేదు. అతడు ఏమని నిందలేస్తున్నాడు? అంత డబ్బు పెట్టాల్సిన అవసరం నీకేంటి? ఆమె ఏమైనా రాసిచ్చిందా? అదేదో పెళ్లి చేసుకుని పెట్టు. నువ్వు పెళ్లి చేసుకునే వయసే కదా ఆమెకి. 18 సంవత్సరాలు దా 19వ సంవత్సరంలో ఉన్నప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళావు. 9 సంవత్సరాల నుంచో 6-7 సంవత్సరాల నుంచో నువ్వు సాగావు. మరి అప్పుడే పెళ్లి చేసేసుకుంటే ఈ లొల్లంత ఉండేది కదా. నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. మరి నువ్వు మొదటి భార్య నుంచి తెచ్చావా? నీ ఓన్ డబ్బులు అనేది క్లారిటీ రావట్లేదు. నువ్వు 900 కోట్లు పోయి నేను ఒకేసారి కేసు పెట్టిన కానీ నీ మీద కూడా రైట్ జరుగుతాయి. యాడ్ నుంచి వచ్చినాయి నీకు 900 కోట్లు అనేది? నీకు ఆలోచన రావట్లేదా? నువ్వు మీడియా ముందుకు వచ్చి లబోదిబో అంటున్నావు. ఆమె చూస్తేనే ఐశ్వర్య రాయ్ ఉంది, నిన్ను చూస్తుంటేనే ఏడో ఉండదు. ఏమన్నా పోలికలు ఉందా? ఎట్ట కూడా ఏదో ఆమె పైకి తెచ్చావు, పేరు తెచ్చుకో. ఒక సినిమా హీరోని తయారు చేశానని ఒక పేరు తెచ్చుకో. ఆమెను స్వాగతించు. నీకు ఇష్టం లేదు అందు ఆమెకు పెళ్లి చేసి ఇంకో ఘనతను తెచ్చుకో. నీకు తగ్గ ఏజ్ అది. నీకు పెళ్లి చేసుకునే ఏజ్ కాదు ఆమె. ఇప్పటికైనా తెలుసుకుని మారాలి. నువ్వు ఇప్పుడు ఏదో వీడియో బయటికి ఆడియోలు బయటికి తేవటం వల్ల ఏం పోయేది ఏముండదు ఆమెకి. ఇప్పుడు 1.5 ఆమె ఇస్తానందంటేనే గ్రేట్. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు వీడియోలు ఆడియోలు బయట పెడతానంటే ఇవ్వాల్సిన అవసరం కూడా ఆమెకి లేదు. నీ మీద రిటర్న్ కేసు పడి నేను బొక్కలో వేయచ్చు ఆమె తలుచుకుంటే. నువ్వైనా ఇప్పటికైనా మారు. ఆమె మీద నిందలేము. ఒక సినిమా తీసుకునిద్దా ఆమె. సొసైటీలో ఇంకా పేరు వచ్చింది ఆమెకి. ఒక 4 రోజులు కొనుగుతారు మహా అయితే. రేపు ఏదైనా సినిమా తీసిందనుకో మర్చిపోతారు అందరూ. మహా అయితే 2 నెలలు లేదా సంవత్సరం అనుకో నీ గోల్ చూసి. నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి లేకపోతే అన్నా 1 సంవత్సరం అంటావు. తర్వాత నువ్వు ఏమైనా అనగలుగుతావు? ఆమె ఏదైనా సినిమా తీసిన సినిమా రిలీజ్ అయిందనుకో అందరూ జైలు కొడతారు. నిన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఆమె ఏమైనా అంటారా? ఆమె ఇంకో మంచివాడిని చూసుకునేది, పెళ్లి చేసుకునేది, ఆమె పని ఆమె చేసుకునేది. నలిగిపోయేది ఎవడు? నువ్వేగా. ఇంకా బెకార్ అవుతావుగా. ఇంకా డబ్బు ఉంటే ఇంకొక అమ్మాయిని చూసుకో, మంచి అమ్మాయిని ముందే పెళ్లి చేసుకో. సరైన ఏజ్ అనేది. మరి ఎందుకు ఈ లొల్లంతా లబోదిబా అంటున్నావు పోలీసుల ముందు? ఒక్క రూపాయి ఇవ్వటం కూడా అన్యాయమే. ఆ 1.5 ఇవ్వటం అనేది బెటర్. అవి తీసుకో. నీకేదో డబ్బులు రావాలని అనుకుంటే 900 కోట్లు ఇవ్వటం అనేది అది స్వాగతించకూడదు. దీనిలో కూడా పోలీసుల స్పందన అట్లాగే ఉండిద్ది. నువ్వు ఇప్పుడు కేసు పెట్టి ఒక 2 తీసుకోవాలంటే ఒక 50-60 అవుతాయి. వచ్చిన 1.5లో ఒక 50 లక్షలు పోలీసులు అన్నలకి ఇచ్చేసేయి. వాళ్ళు స్వాగతిస్తారు. 1 కోటి రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. అంటే ఆమె ఇప్పటివరకు నేను తీసుకోలేదు అని చెప్పిన ఆవిడ ఇప్పుడు తీసుకున్నాను, నేను 1.5 ఇస్తా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అబ్బాయి కూడా నష్టపోయాడు కదా, 9.5 కోట్లు నష్టపోయాడు. ఆడు లెక్కలన్నీ వేసాడు. అన్నీ ఖర్చు అయిందని అంటే నువ్వు నమ్ముతావా? ఒకసారి ఖర్చు పెట్టి నువ్వు రూపాయి ఖర్చు పెడుతున్నాడు. లెక్కలు వేస్తున్నాడు అని తెలియదుగా. ఈమె లెక్కలు వేసుకునేదిగా. వాళ్ళు లెక్కలు వేస్తున్నాడు అంటే ఇంకో లెక్కలు వేసుకునేది కదా. మరి అనిద్ది కాబట్టి అందే నువ్వు ఏదో 2 లక్షలు 3 లక్షలు రికార్డు ఒకటి బయట పెట్టాడు. అది అందరూ ఒప్పుకుంటుంది. అందుకనే 2 కోట్లు 3 కోట్లు అన్నట్టు ఉంది దానిలో రికార్డులో. అందుకని 1.5 ఇస్తానంటుంది. దానిలో తప్పులేదు కదమ్మా. మరి నువ్వు రోజు ఇస్తున్నావు, నేను ఇష్టపూర్వకంగా ఇస్తున్నావు. నువ్వు ఆశపడి నమ్మకం ఏముంది? ఇవాళ ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో చెప్పలేను. ఈ సొసైటీలో నేను ఎవడు నమ్మమన్నాడు? నీదేగా తప్పు. ఎవరైనా నిన్నే అంటారు కదా. పోలీసులు కేసు తీసుకున్నా కానీ నిన్నే కూర్చుంటారు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పుంటారు. కానీ నీ రథమతం పోలేదు కాబట్టి నువ్వు మీడియా ముందుకు వెళ్ళావు కాబట్టి వాళ్ళు కేసు స్వాగతించుంటారని మేము అనుకుంటున్నాం. అయితే ఇందులో ఆశురెడ్డి ఆ ఆడియో కాల్లో ఏదైతే మాట్లాడిందంటే ప్రవీణ గారు వేణుస్వామి గారిని కూడా తీసుకొచ్చారు. ఇందులో నాకు సాక్షులుగా ఉంటారనేసి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకు కూడా తెలుసు అని అంటారా ఈ మ్యాటర్? అందరూ తెలిసే ఉండేదమ్మా. తెలియకుండా ఎట్లా ఉండేది? ఇద్దరు కలిసి ఉంటున్నారంటే ఎన్ని విమర్శలు వస్తాయి? ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 విమర్శలు చేస్తారు. సినీ ఫీల్డ్లో ఉంటారంటే ఇంకా అమ్మో చూశారుగా మొన్న బిగ్ బాస్. వాళ్ళిద్దరు కలిసి ఉండేప్పటికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా అన్నారు కొంతమంది. మరి అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సినీ ఫీల్డ్ అంటేనే ఒకటి ఏది రుద్దుదామా అని చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయా? మరి ఇండస్ట్రీలో ఎదుగుతున్న అమ్మాయి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అదే రాంగ్ అనే నేను అంటున్నానమ్మా. నేను అంటుంది కూడా రాంగ్ అనే. ఆమె ఇస్తున్న 1.5 తీసుకో, స్వాగతించి పక్కకు పో. నువ్వేమైనా ఫస్ట్ పెళ్ళి, నువ్వేమైనా యువకుడివి అయితే మేము అనుకోవచ్చు. నువ్వు ఎట్లా ఉండవు, నువ్వు ఏంది, నీకు ఆమెకి పోలికంటేనే మేము పోల్చుకోలేకపోతున్నాము. నేను అన్నా నన్ను బాధపడద్దమ్మా. అట్లా కనపడుతుంది ఆ సిచ్యువేషన్. ఆడు లబోదిబో అంటే నవ్వు వస్తుంది అందరికి. ఆడు లబోదిబో అంటే నవ్వుతున్నారు. ఎవడు ఆడు ఏడుతున్నాడు అని స్వాగతించట్లేదమ్మా. ఈమె చూస్తుంటే ఏమో అట్లా ఉంది. ఈ మాట్లాడతాం కూడా కొద్దిగా రాంగు. ఓకేనా? ఆ 1.5 ఇస్తానంటాము అన్న అసలు బయటకు మాట్లాడకుండా కాముగా ఆమె పని ఆమె చేసుకుంటే ఇంకా బెనిఫిట్ అని నేను